డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎన్ఐటి వరంగల్లో సీటు మిస్ అయ్యారని బాధపడుతున్నారు. మరి దాని కట్ ఆఫ్, మరి సీట్ ఎందుకు రాలేదు, మరి సీసాప్ రౌండ్ 2లో సంబంధించింది ఎక్కడి వరకు అయితే వచ్చింది, మరి సీట్ ఏమైనా ఎంత కొంచెంలో మిస్ అయిందో చూద్దాం ఈ వీడియోలో. స్టూడెంట్స్ అందరూ కూడా మరి ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి వన్స్ అగైన్ వెల్కమ్ టు జేఈ 2027. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా జేఈ 2027 ప్రిపేర్ అవుతున్న వాళ్ళు స్టూడెంట్స్. ఇక చూసినట్టయితే ఎన్ఐటి వరంగల్ హోమ్ స్టేట్ కోటాలో మరి ఈసీఈ ఎలక్ట్రికల్ హోమ్ స్టేట్ కోటాలో ఎక్కువ సీట్లు లేవు. త్రిబుల్ ఈ స్టూడెంట్స్ 14,000 కట్ అయింది, మెకానికల్ 18,000, కెమికల్ 26,000, ఫీమేల్కి మెకానికల్ 32,000 కట్ అయింది, కెమికల్ ఫీమేల్ 38, మెటలర్జీ 44. మరి అదేవిధంగా 49 బయోటెక్ జనరల్, మ్యాథమెటిక్స్ 5 ఇయర్స్ 63,000 కట్ అయింది, కెమిస్ట్రీ 5 ఇయర్స్ 67,500కి కట్ అయింది స్టూడెంట్స్. మరి బాధ ఏం పడద్దు, హ్యాపీగా వెళ్ళి ఆన్లైన్ రిపోర్టింగ్ అయితే చేసుకుని ఎక్కడ సీటు వస్తే అక్కడ ఎన్ఐటి వరంగల్ రాలేదు. ఇది జస్ట్ ఒక అవగాహనకు మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. మరి స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్కి అయితే అసలు సీట్లే లేవమ్మ. ఓన్లీ మెకానికల్ 35,878, మెటలర్జికల్ స్టూడెంట్స్ వచ్చి 66,508, బయోటెక్ 97,703కి కట్ అవ్వటం జరిగింది. మొత్తం ముగ్గురు కూడా ఫీమేల్ స్టూడెంట్సే, మేల్ స్టూడెంట్స్కి అసలు ఏమీ లేవు ఇక్కడ ఈడబ్ల్యూఎస్. మరి అదేవిధంగా స్టూడెంట్స్ ఓబీసీ ఎన్సీఎల్ విషయానికి వస్తే ఓబీసీ ఎన్సీఎల్ ఎలక్ట్రికల్ 15,000కి వచ్చింది, ఓబీసీ ఎన్సీఎల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ 16,000, మెకానికల్ ఇంజనీరింగ్ 26,000, కెమికల్ ఇంజనీరింగ్ 40,000, బయోటెక్ 63,000, ఫిజిక్స్ 66,000, మ్యాథమెటిక్స్ 5 ఇయర్స్ 69,000, కెమిస్ట్రీ 5 ఇయర్స్ 70,000కి అయితే ఇక్కడ రావటం. ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్కి అయితే అసలు ఏమి లేవమ్మా. మరి సీసాప్ 2 రౌండ్లో ఎస్సీ స్టూడెంట్స్ అసలు ఏమి లేవు. మరి ఎస్సీ స్టూడెంట్స్ ఆల్రెడీ సీసాప్ 1 అయిపోయినట్టుంది, వాళ్ళకి రౌండ్ 1లోనే ఉంది. ఎస్టీ స్టూడెంట్స్కి అయితే ఓన్లీ 3 లక్షల వరకు ఉంది ఒక్కటే, అది కూడా మ్యాథమెటిక్స్ వరకు రావటం అయితే జరిగింది. మరి అదర్ స్టేట్లో ఎస్టీ స్టూడెంట్స్ కెమికల్ ఇంజనీరింగ్ 4 ఇయర్స్ 1,52,000 వరకు వచ్చింది, మ్యాథమెటిక్స్ 5 ఇయర్స్ 2,62,000 అయితే స్టూడెంట్స్కి. ఓపెన్ స్టూడెంట్స్ అదర్ స్టేట్కి అయితే 4,000 ఉందమ్మ. 4,000 సిఆర్ఎల్ ర్యాంక్, మ్యాథమెటిక్స్ కంపెనీ 4,200, విఎల్ఎస్సి 6,800, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మరి 10,000, త్రిబుల్ ఈ 11,000, 18,000 ఎలక్ట్రికల్ ఇంజనీరింగు. ఈ విధంగా స్టూడెంట్స్ అమ్మాయిలకి 18,000. ఇది సిఆర్ఎల్ ర్యాంకు, ఎందుకంటే వీళ్ళు ఇక్కడెక్కడ వాళ్ళే ఆల్రెడీ సీటు వచ్చిన వాళ్ళే అడ్జస్ట్మెంట్ అవుతుంది. మెకానికల్ 19,000, కెమికల్ ఇంజనీరింగ్ 4 ఇయర్స్ 23,000, మెకానికల్ 27,000, కెమికల్ 5 ఇయర్స్ 28,000, ఫిజిక్స్ 5 ఇయర్స్ 30,000 సివిల్ ఇంజనీరింగు రావటం అయితే జరిగింది. తర్వాత స్టూడెంట్స్ అదేవిధంగా కెమికల్ ఇంజనీరింగు 31 ఫీమేలు, మరి మెటలర్జికల్ 31, 33 మ్యాథమెటిక్స్ 5 ఇయర్స్ 41 బయోటెక్ 42,000 ఫీమేల్లో వచ్చింది, 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్, కెమిస్ట్రీ 5 ఇయర్స్ 45,000, సివిల్ ఇంజనీరింగ్ 4 ఇయర్స్ 40. అదేవిధంగా మెటలర్జీ మనకి ఫీమేల్ 49,000, బయోటెక్ 49,000 వచ్చింది, ఫిజిక్స్ 5 ఇయర్స్ 51,000, కెమిస్ట్రీ 5 ఇయర్స్ 63. ఇక ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ విషయానికి వస్తే కూడా మరి సీట్లు 4 ఇయర్స్ 35,000 అమ్మ. 4 ఇయర్స్ సివిల్ ఇంజనీరింగ్ 35,000కి వచ్చింది ఈడబ్ల్యూఎస్. మెటలర్జికల్ అంటే ఎన్ఐటి వరంగల్ సివిల్ కూడా మంచి టాపే నాకు తెలిసి. ఇక్కడ కూడా చూడండి క్లోజింగ్ ర్యాంక్ సివిలే ముందు చేరారు. మెటలర్జీ, కెమికల్ ఇంజనీరింగ్ 41, మ్యాథమెటిక్స్ 5 ఇయర్స్ 45, బయోటెక్ 46, సివిల్ ఇంజనీరింగ్ 4 ఇయర్స్ ఫీమేల్ 48 వచ్చింది, కెమిస్ట్రీ 68. అదేవిధంగా చూసినప్పుడు సిఎస్సి ఓబీసీ 5,000కి వచ్చింది, 5,000. ఇక్కడ మారారు ఆల్రెడీ వీళ్ళకి. ఏదో ఎన్ఐటి వరంగల్ ఇంతకుముందు రౌండ్ 1లో ఏదో సీట్లు వచ్చింది, వీళ్ళు సిఎస్సికి వీళ్ళంతా అప్గ్రేడ్ అయిన వాళ్ళు స్టూడెంట్స్. మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 7,200, ఈసీఈ 8,400, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేట్ 9,400, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 15,000, ఎలక్ట్రికల్ ఈమొబిలిటీ 16,000, మెకానికల్ ఇంజనీరింగ్ 24,000, అదేవిధంగా కెమికల్ 4 ఇయర్స్ 31,000, ఎలక్ట్రికల్ త్రిబుల్ ఈ వచ్చేసి అమ్మాయిలకు 34,000, సివిల్ ఇంజనీర్ 4 ఇయర్స్ 35,000, మెటలర్జికల్ 45,000, ఫిజిక్స్ 5 ఇయర్స్ 41, మెటలర్జీ 5 ఇయర్స్ 42, మ్యాథమెటిక్స్ 5 ఇయర్స్ 42. ఇక బయోటెక్ 51, 63 వచ్చేసి ఫీమేలు, ఫిజిక్స్ 5 ఇయర్స్ 73,000, బయోటెక్ 74,000, కెమిస్ట్రీ 5 ఇయర్స్ 76,000, మ్యాథమెటిక్స్ 94,000. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా స్టూడెంట్స్తో మరి ఈ విధంగా అయితే కట్ ఆఫ్ ఉంది ఓబీసీ. మరి అదేవిధంగా స్టూడెంట్ని చూసినప్పుడు ఈసీఈ 30, మరి ఎస్సీ స్టూడెంట్స్ ఏపీ స్టూడెంట్స్కి 34,000 కట్ ఆఫ్ అయింది. ఈసీ విఎల్ఎస్ఏ 43,000, కెమికల్
99,000, సివిల్ 4 ఇయర్స్ 1,15,000, బయోటెక్ 1,45,000, మెటలర్జికల్ 1,45,000. ఈ విధంగా మరి స్టూడెంట్స్కి అయితే ఎస్సీ స్టూడెంట్స్కి రావటం. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మరి ఏమైనా బాధపడుతున్నారా? మరి ఎన్ఐటి వరంగల్ రాలాదని బాధపడుతుంటే మీకు ఒక కటాఫ్ ఒక అవగాహన మాత్రమే, మనం ఏం చేయలేం. మీరు ఎక్కడ దొరికితే అక్కడ హ్యాపీగా చదువుకోండి. మనకి ఫైనల్గా ఏంటంటే అది రాలేదు ఇది రాలేదని బాధపడుతూ మనము దిగాలుగా ఉంటాం, పనికిరాదు. మనము తక్షణ కర్తవ్యం దీన్ని మర్చిపోవాలా. కొన్ని రోజులు అంటే మర్చిపోవటం దేవుడిచ్చిన వరం అంటాం కదా. అందుకని మనకు మంచిగా రాని వాళ్ళు మర్చిపోవాలి, వచ్చిన వాళ్ళు హ్యాపీగా చదువుకోండి. అయ్యో నాకు ఎన్ఐటి వరంగల్లో వచ్చేసింది, ఇంకేముంది నాకు జాబ్ వచ్చేస్తుంది, ప్లేస్మెంట్ వచ్చేస్తుంది, టఫ్ వస్తుంది, నన్ను ఎగరేసుకుని తీసుకుని వెళ్ళిపోతారని ఆ భ్రమల్లో నుంచి బయటకు రండి స్టూడెంట్స్ అందరూ కూడా. ఎప్పుడు ఆ భ్రమలో మీరు ఆల్మోస్ట్ 8 CGPA గ్రేటర్ దాన్ 8 CGPA మరి అవుట్ సైడ్ మార్కెట్ చాలా కష్టంగా ఉంది, జాబ్ మార్కెట్. మరి CGPA ఎక్కువ తెచ్చుకోండి. ఇంత CGPA ఉంటేనే మీరు ప్లేస్మెంట్కి వాళ్ళు మిమ్మల్ని అలో చేస్తారు, లేకపోతే మిమ్మల్ని అలో చేసేది ఉండదు. అందుకని ఎక్కువ మంచి చదువుకోండి. అంతేగాని నాకు ఎన్ఐటి వరంగల్ వచ్చింది నేను తోపు అనుకునే ఆ యొక్క భావన నుంచి మీరు బయటికి రండి. మీరు ఎంత నాలెడ్జ్ అయినా ఉండొచ్చు, నో ప్రాబ్లం. కానీ మనం ఓవర్ యాక్షన్ ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రతి ఒక్కరికి ఉండకూడదు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా మంచిగా చదువుకుని 4 ఇయర్స్ 2030కి మీరు బయటకు వస్తారు. అప్పుడు దాకా మీరు చదువుకోవాలి, మంచి ప్లేస్మెంట్స్ అయితే వస్తుందని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.